హల్లెలూయా. అందరం రెండు చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇటు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనములు చెల్లించుకొంచున్నాను. I thank God for giving me this great opportunity to stand in front of you. గడిచిన 2 సంవత్సరములు గుడ్ ఫ్రైడేకి నేను మీ మధ్య లేనప్పటికీ దేవుడి సంవత్సరమున సంఘములుగా మీ అందరి పట్ల మీ మధ్య నేనుండి కొద్ది సమయము మీతో పంచుకొనడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దైవజనులు తెలియజేసిన రీతిగా ఐఎన్ఆర్ఐ గురించి కొన్ని విషయములు మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినప్పుడు సిలువ పై భాగంలో మనం చూసినట్లయితే ఒక విలాసమును మనము చూస్తూ ఉంటాం, ఒక సైన్ బోర్డ్ మనం చూస్తుంటాం. దాని మీద ఐఎన్ఆర్ఐ అని రచింపబడలేదు, కానీ ఆయన సిలువ వేసినప్పుడు 3 భాషల్లో ఐఎన్ఆర్ఐ అనే అబ్రివేషన్ని రాసి ఉన్నారు, దాని వివరణ రాసి ఉన్నారు. ఐఎన్ఆర్ఐ అంటే ఆ 3 భాషల్లో లాటిన్ భాష ఒకటి, గ్రీక్ భాష ఒకటి, హెబ్రీ భాష. లాటిన్, గ్రీక్, హెబ్రీ 3 భాషల్లో 3 వివరణలు ఆ యొక్క సైన్ బోర్డు మీద మనం చూస్తూ ఉంటాం. ఐఎన్ఆర్ఐ అబ్రివేషన్ ఏంటంటే ఈసూస్ నజరేనస్ రెక్స్ యూదయోరం. ఈసూస్ నజరేనస్ రెక్స్ అండ్ యూదయోరం. దాన్ని తెలుగులో అర్థం ఏంటంటే నజరేయుడైన యేసు యూదులకు రాజు. అందరం చెప్దామా? నజరేయుడైన యేసు యూదులకు రాజు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 19 నుంచి 22 వచనములు. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసంను రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో రాయబడిన గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే హెబ్రీ, గ్రీకు, రోమా భాషలను రాయబడి ఉన్నది. రోమా భాషను లాటిన్ భాషను కూడా అంటారు. రోమా భాష ప్రాంతీయ భాష గనుక అఫీషియల్ లాంగ్వేజ్ ఉన్నది కాబట్టి లాటిన్ భాషలోను, గ్రీకు భాషలోను, అలాగే హెబ్రీ భాషలను రచించడం జరిగినది. లాటిన్ భాష దేనికి సూచించుచున్నదంటే న్యాయానికి సూచించుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారు న్యాయానికి రాజు కాబట్టి లాటిన్ భాషలో ఆయన యూదులకు రాజని, నజరేయుడైన యేసు అని రచింపబడి ఉన్నది. అలాగే గ్రీకు భాష జ్ఞానానికి, తెలివికి సూచన ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానానికి, తెలివికి రాజు కాబట్టి గ్రీకు భాషలో కూడా నజరేయుడైన యేసు యూదులకు రాజు అని రచింపబడి ఉన్నది. అదే రీతిగా హెబ్రీ భాషను మనం గమనించినట్లయితే ప్రతి విషయం కూడా దైవికమైనది, ప్రతిదీ కూడా రిలీజియస్ కాంటెక్స్ట్ ఏదైనా కానీ హెబ్రీ భాషలో మనం రచించడం చూస్తూ ఉంటాం. అందుకు 3 భాషల్లో కూడా ఆ సైన్ బోర్డు మీద రచించబడి ఉన్నది ఐఎన్ఆర్ఐ అని, యూదులకు రాజు, నజరేయుడైన యేసు అని. అదే రీతిగా లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే ఇందును గూర్చి పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహముతోనూ ఈ మనిషిని యందు నాకు ఏ నేరము కనబడలేదనను. అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకు యూదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. చాలండి. ఆ ఐఎన్ఆర్ఐ అనే బోర్డును పిలాతు గారు రచించి ఉన్నారు 3 భాషల్లో. యూదులకు రాజు, నజరేయుడైన యేసు అని పిలాతు గారు ఆ బోర్డు మీద రచించి ఉన్నారు. సిలువను ఎందుకు వేస్తారంటే వారు ఏదైనా నేరం చేసినప్పుడు, ఏదైనా తప్పు చేసినప్పుడు పాప పరిహార్థముగా, లేదంటే వారిని బలి ఇవ్వడానికి కానీ, మరణ శిక్షకు కానీ సిలువ వేస్తారు. కానీ ఆయన ఏ నేరము చేయలేదు. ఆయన చేసిన నేరాన్ని ఆ బోర్డు మీద రచించాలి. ఆయన చేసిన నేరాన్ని బోర్డు మీద రచించాలి కాబట్టి ఆయన చేసిన నేరం ఏదీ కనిపించలేదు పిలాతుకు. కాబట్టి ఆయన రచించింది ఏంటంటే యూదులకు రాజు, నజరేయుడైన యేసు అని రచించినాడు. అది ఎవరికైనా నేరముగా కనిపిస్తుందా? అదేమైనా నేరం అనుకుంటారా మీరు? ఆయన యూదులకు రాజు అని రచించిన్నాడు.
అదే రీతిగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 37వ వచనం చదువు. ఇతడి యూదుల రాజు అయిన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. చాలండి. నేరము రాసి ఆయన తలకు పైగా ఉంచిరని అక్కడ రాయబడి ఉన్నది. కానీ అది నేరముగా మనము భావించట్లేదు. ఎందుకంటే ఆయన యూదులకు, నిజంగా ఆయన యూదులకు రాజు, నజరేడైన యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్తలో మనం చదువుకొని ఉన్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చదువుకొని ఉన్నాం. పిలాతు దగ్గరికి ఆ సమయంలో సైనికులు కానీ పరిసయ్యులు కానీ వాళ్ళు వచ్చి వాళ్ళు అడిగి ఉన్నారు పిలాతును, ఇటు రీతిగా నువ్వు ఎందుకు రాయించి ఉన్నావు, యూదులకు రాజు నజరేడైన యేసు అని ఎందుకు రాయించి ఉన్నావు అని పిలాతును వారు అడిగినప్పుడు పిలాతు వారికి ఇచ్చిన సమాధానము 22వ వచనం. పిలాతు, నేను రాసినదేమో నేను రాసి తినను. పిలాతు వారికి ఇచ్చిన సమాధానం ఏంటంటే, నేను రాసింది రాసి ఉన్నాను, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని భావం అక్కడ. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, నేను చెప్పినది మీరు చేయట్లేదు, ఆయన్ను సిలువ వేయమని మీరు కోరుచున్నారు, కానీ ఆయనలో నాకు ఏ నేరము కనిపించలేదు, కాబట్టి నేను రాయవలసింది నేను రాసి ఉన్నాను, మీరు చేయవలసింది మీరు చేసుకోండి అనగా పరిసయ్యులు, శాస్త్రులు, ఆనాడు సైనికులు వారందరూ దుఃఖపడి వెళ్ళిపోయి ఉన్నారు. అదే రీతిగా ఈ బైబిల్ గ్రంథంలో మనము ఆశ్చర్యకరమైన విషయం ఒకటి గమనించినట్లయితే, యేసుక్రీస్తు జన్మించినప్పుడు జ్ఞానులు మనము చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. జ్ఞానులు ఆనాడు యూదుల రాజు ఎక్కడ ఉన్నాడని హేరోదు రాజును అడిగినప్పుడు హేరోదు రాజు నాకు తెలియదని చెప్తాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన రీతిగా యూదుల రాజు ఎవరు అని అడిగితే హేరోదు రాజు నాకు తెలియదు అంటాడు. అదే రీతిగా మనము యేసుక్రీస్తును సిలువ వేయబడినప్పుడు, ఆయన పుట్టినప్పుడు యూదుల రాజు ఎవరని అడిగితే తెలియదు అంటారు. యేసుక్రీస్తును సిలువ వేయబడినప్పుడు మనము బోర్డు మీద చూసినట్లయితే ఈయనే యూదులకు రాజు అని మనం చూస్తూ ఉంటాం. నజరేడైన యేసు ఈయనే యూదులకు రాజు. ఆయన ఆ వచనాన్ని కూడా అనేకులు గుర్తెరుగులాగున ఆయనే యూదులకు రాజు అని అనేకులు ఆ మాటలు చదువులాగున దేవుడు గొప్ప కార్యాన్ని చేసి ఉన్నాడు. ఆయన ఏ పాపము చేయలేదు, కానీ మన పాపం కొరకు ఆయన సిలువ వేయబడి ఉన్నాడు. ఆయనే నజరేడైన యేసు, ఆయనే యూదులకు రాజు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్తలో కానీ యోహాను సువార్తలో కానీ రాజు అనే పదాన్ని చాలాసార్లు మనం చూస్తుంటాం. ఆయనే రాజు అని, ఆయన యూదులకు రాజు అని, నజరేడైన యేసుక్రీస్తు అని ఆయన మనం చూస్తూ ఉంటాం. గనుక యూదుల రాజు అయిన యేసును మనం కలిగి ఉన్నప్పుడు మన పాపములు మనం ఒప్పుకొని సిలువ వేయబడిన యేసును ఈ 40 దినాలే కాక ప్రతి దినము మనము గుర్తెరిగి ఆయన మన కొరకు కార్చిన రక్తమును కానీ మన కొరకు ఆయన బలియాగమై ఉన్నాడన్న విషయమును కానీ మనం గుర్తెరిగి మనం రోజు ప్రార్థన చేసుకునేటప్పుడు దేవునికి మనము కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. ఆయన మన పాపముల కొరకు ఏ పాపముని ఎరుగని దేవుడు మన కొరకు మరణించి ఉన్నాడని మనం గుర్తెరిగి ప్రార్థన చేసినప్పుడు మనలో మనకు పశ్చాత్తాపము కలుగుతుంది. ఎందుకంటే ప్రతి దినము ఏదో ఒక రీతిగా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం. మన చూపు ద్వారా కానీ మన ప్రవర్తన ద్వారా కానీ ఇతరులను ప్రేమించలేని వారిగా, ఇతరులు చేసేది మనకు నచ్చదు. అలాంటప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించుచున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తెరిగి ఆయన పాదముల మీద మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు, మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే రీతిగా ఉంటాడు. అలాంటి యూదుల రాజైన నజరేడైన యేసుక్రీస్తును మనము కలిగి ఉన్నాము గనుక దేవుణ్ణి మన జీవితాంతం కాలము ఆయన్ని స్తుతించుచు ఆయన కొరకు జీవించేవారిగా మనం అందరం ఉందాం. ఆఖరిగా INRI అనే పదాన్ని బోర్డు మీద రాయలేదు. అది తర్వాత ఇమేజెస్లో దాన్ని షార్ట్కట్లో INRI అని రాసి ఉన్నారు. కానీ యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు 3 భాషల్లో
లాటిన్, గ్రీక్ అలాగే హెబ్రీ భాషల్లో నజరేయుడైన యేసు యూదులకు రాజు అని మాత్రమే రాయబడి ఉన్నది. దేవుడి కొద్ది మాటలు దీవించును.